రిజల్ట్ రాకపోతే ఆ రోజు మళ్ళీ అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. బట్ హ్మ్. వస్తే ఫైన్ గదా! వాళ్ళకి గూడా కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి గదా! అదేలెండి. ఇప్పుడు హ్మ్. మేము రావాలి అంటే అంత అయితే తప్పితే మేము వి డోంట్ హ్మ్. గో. ఆల్సో మీకు ఏమంటారు? ఆల్ గుడ్ ప్రొడక్ట్స్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి గదా! సో, హ్మ్. అలా అనమాట. ఆ మాధవి అయితే ఆ విషయంలో ఎక్స్‌పెన్సివేనా? అంతే. హ్మ్. లేదు మీకు బాగా ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఆ! ట్రైనింగ్ చాలా ట్రైనింగ్ బావుంటుంది ఉంది. సార్. హ్మ్. అంటే ట్రైనింగ్ అనేది అదొక మన ఇప్పుడు మన మాట అవతల వాళ్ళకి వినిపించడం అనేది అంత ఈజీ గాదు సార్. అంటే కొంతమందిని తయారు చేయటం గదా! తయారు చేయడం అది. అంటే హ్మ్. మోటివేటింగ్, హ్మ్. గైడింగ్, హ్మ్. ట్రైనింగ్ హ్మ్. 3 ఉంటుందన్నమాట. అడల్ట్ లెర్నింగ్ అనేది వేరే ఉంటుంది. స్కూల్‌లో గనుక ఒక లెక్చర్ ఇలా తీసి చెప్పేయడం కాదు. హ్మ్. సో, అదొక ప్రక్రియ వేరే అసలు. హ్మ్. దట్స్ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అన్నమాట. సో, అలా మీ లైఫ్‌ని లీడ్ చేస్తూ వస్తున్నారు. సో, మీరు అయితే ఇందాక జెప్పారు. ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తారు ఇదని. సో, ఒక ఇండివిడ్యుయల్‌గా మీ ఇంట్లో మీ మాటకి ఎక్కువ మీరేదన్నా జెప్తే అలా అలా కాదు, ఇలా అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అయ్యో! అందరూ చెప్తారు గదండీ. హ్మ్. చిన్నదాన్ని గాబట్టి కొట్టిపారేస్తారు ఎక్కువ. హ్మ్. నా మా పక్క నుంచి వస్తే ఆ! అవునవును అంటారు. అని నేను ముందే జెప్పాను గదా! అని అంటా. అంటే నేను కొంచెం తొందరగా గ్రాస్ప్ చేస్తాను ఏదైనా. ఇప్పుడు ఓకే. ఎంత దాకెందుకు యూకేది హ్మ్. వెనక్కొచ్చేటప్పుడు నేను మా హస్బెండ్‌కి చెప్పేసా. అక్కడికి వెళ్ళి నాకు ఒక 1, 1 ½ మంత్‌లో అర్థమైపోయింది. నాకు హ్మ్. సమ్‌హౌ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఔట్ అని. ఓకే. నేను 1 ½ మంత్ వెళ్ళిన తర్వాత వెంటనే అంటే ఇప్పుడే గదా! వచ్చాము అప్పుడే చెప్తున్నావు అంటే, హ్మ్. ఆ వీసాలోనే ఏదో మెలిక ఉంది. నాకు అర్థమైపోయింది. మేము వెళ్ళిన వీసా వల్ల అక్కడ ఆహ్, అవ్వట్లేదు. వర్కింగ్ వీసా కాదది? వర్కింగ్ వీసా అంటే వర్కింగ్ వీసా స్కిల్డ్ వర్కర్ వీసా మీద వెళ్ళామనమాట. ఓకే. కానీ అక్కడ నేను వర్క్ చేయలేను. తనొక్కళ్ళు వర్క్ చేయడానికి కూడా కొన్ని కండిషన్స్‌తో అలా అలా అప్లికబుల్‌లో అయితేనే వెళ్తోందనమాట. అంటే మీరు గూడా వర్క్ చేయగలిగితేనే అక్కడ ఉండాలా? వర్క్ అంతే చేస్తేనే కదా! ఉండాలా? ఇప్పుడు అలా అలా కాదండి. అక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్ కదా! ఒక ఓకే. ఇల్లు £1000 ఉంటుంది. అంటే 1,00,000 ప్లస్ అక్కడ గ్రోసరీస్ అంతా ఒక మనిషికి £500 అవుతుంది. నేనుంటే ఇంకా £1000 అవుతుంది. సో, అంటే వెరసి ఒక 3000 ఉంటే ఒక £1000 ఒక 50,000 అయినా మిగలొచ్చు. హ్మ్. ఆయనకి హై పెయిడ్ జాబే. కానీ అదేంటంటే స్పాన్సర్‌షిప్ అనేది ఉంటుంది. కొన్ని జాబ్స్ ఏంటంటే 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకే జాబ్ ఎలిజిబిలిటీ. హ్మ్. అక్కడ పర్మనెంట్ పీఆర్ స్టేటస్ ఉన్న వాళ్ళకే జాబ్ ఎలిజిబిలిటీ. మేము ఓన్లీ 3 ఇయర్స్‌కే ఎళ్ళాము కదా! ఓకే. 3 ఇయర్స్‌కి వెళ్తే వాటికి ఇది సరిపోదు. అలా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. హ్మ్. అంతలో మనం వెళ్లి పెనిట్రేట్ అవ్వలేకపోతే ఏంటి పరిస్థితి? అవును. కీడెంచి మేలించాలి కదా మనం ఏదైనా. హ్మ్. సో, చూసి చూసి నాకు రావట్లేదు. నేను ఇంత చదువుకొని ఇప్పుడు ఈ ఈ రోజున నేను బయటికెళ్తే హీనంలో హీనం ఒక 75,000తోనో, 1,00,000తోనో నాకు రావచ్చు. హ్మ్. తక్కువ మాట్లాడుతున్నాను నేను. ఓకే. అలాంటి పరిస్థితి అక్కడ లేదు. హ్మ్. డిపెండెంట్ వీసా నాది. సో, ఇప్పుడు నేనేం చేయాలక్కడ? అంతే గదా! హ్మ్. అక్కడ ఓకే. నాది పక్కన పెడితే ఆయనది కూడా వర్కౌట్ కాకపోతే ఇలా ఇవన్నీ నేను చెప్తే హ్మ్. అది వాలిడేట్ చేసుంటే బావుండేది. సో, అదేలే. అది చాలా సార్లు అలా అవుతుంది. నా మాటకి వాల్యూ ఇస్తారు. లేదు అంటే ఇవ్వరని కాదు. హ్మ్. వెంటనే వింటే బావుంటుంది. మా ఇంట్లో గూడా నేను చెప్తానెప్పుడు. అంటే సో, మీరు దిస్ ఈజ్ ఇంతకాలం మీ పెళ్లి ఎన్ని సంవత్సరాలయింది? అయింది 25 ప్లస్ ఇయర్స్ అయింది. అంటే ఫైనాన్షియల్‌గా ఇప్పుడు బెటర్ పొజిషన్‌లో అయితే ఉన్నా అంటే ఫైనాన్షియల్లీ ఓకే అండి. హ్మ్. పర్లేదు. ఓ ఇల్లు, ప్లాట్స్ ఉన్నాయి. అన్నీ ఉంటాయి. హ్మ్. కానీ మనం ఇంకా కొంచెం ఎప్పుడన్నా మనం యంగ్ ఏజ్‌లోనే మనము ఇప్పటికల్లా ఒక స్టేట్‌కొచ్చేలాగా ఉండాలండి. ఎవరైనా. అదే. నేనని గాదు. ఇప్పుడు హ్మ్. యంగ్‌స్టర్స్ కూడా నేను అదే చెప్తాను. ఇఫ్ యూ డోంట్ ప్లాన్ యువర్ ఫైనాన్సెస్ ఎట్ యంగ్ ఏజ్ కొంచెం హ్మ్. రాను రాను ఇబ్బందవుతుంది. అది. హ్మ్. సో, అక్కడ మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు మీరు. హ్మ్. కొంచెం హ్మ్. మాట అంతే గదండీ! ఎవరన్నా హౌస్ హోల్డ్‌లో ఆడవాళ్ళ మాట వినాలి. ఆ! ఇప్పుడు మీరు పెళ్ళయిన తర్వాత మీ అభిరుచులకు తగ్గట్టు, మీ ఆసక్తులకు తగ్గట్టు చదువుకున్నారు, ఉద్యోగాలు జేశారు. ఆయన చేయనిస్తాడండి. అదొకటుంది. హ్మ్. తనకేంటంటే హీల్ లెట్ మీ బి వాట్ ఐ యామ్. హ్మ్. నేనిది అంటే తను అడ్డు చెప్పరు. తను హ్మ్. ఎంకరేజ్ చేస్తారు. బానే ఉంటుంది. అలాగే నేను గూడా తనెక్కడన్నా టూర్స్‌కెళ్తాను, అది జేస్తాను, ఇది జేస్తాను అంటే నేను వెళ్తాను. ఫోటోగ్రఫీ అని ఫోటో వాక్స్‌కెళ్తారు, ట్రెక్కింగ్‌కెళ్తారు. నేనెప్పుడూ తనకి "నువ్వు నాతో స్పెండ్ చెయ్యి, ఈ టైం నాకివ్వు" అలా అంతలాగా మేమిద్దరం హ్మ్. ఒకళ్ళ స్పేస్ ఒకళ్ళకిచ్చుకుంటాం. అది ఎవరన్నా ఇవ్వాల్సిందే. అవును. మా పిల్లలు గాని, వాళ్ళ స్పేస్ వాళ్ళకుంటుంది. అలా స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మా ఫ్యామిలీలో. అంటే ఓకే. మా నలుగురిలో చెప్తున్నాను నేను. హ్మ్. సో, అమ్మను చూసి మీ పిల్లలు, మీ అబ్బాయిలు గర్వపడుతుంటారా? ఆ! ఒక ఆర్టిస్ట్‌గా హ్మ్. తప్పకుండా. హ్మ్. హ్మ్.
అసలు ఎలా అంటే వాళ్ళకి మా బాబు అయితే మొన్ననే మా చిన్నవాడు గాని, మా పెద్దవాడు గాని వాళ్ళకి తెలుసు. అంటే చాలా కంట్రిబ్యూషన్ చెప్పానుగా నేను. ఒక ఇంత చేస్తే నేను 4 ఇంతలు చేస్తాను. సో, వాళ్ళకి ఆ వాల్యూ తెలుసు అదే. పిల్లలకి. ఈవెన్ మా హస్బెండ్ గూడా అంటారు. వాళ్ళిద్దరు మీ మాట వింటారైతే పిల్లలైతే. తప్పకుండా వింటారు. అలా అంటే మళ్ళీ నేను అలా చెబుతారా అమ్మ వినని మాటలేని నేను చెప్పను. వాళ్ళకి నచ్చని క్యారెక్టర్లు ఏమైనా చేశారా ఇప్పుడు మీరు? అట్లా ఏదైనా చూసి అస్సలు లేదు. అస్సలు అసలు లేదా? కానీ ఆ నెగెటివ్ క్యారెక్టర్స్ ఎందుకు చేస్తావు అంటారు. ఆ. యు ఆర్ క్వైట్ యు ఆర్ సో లవింగ్. ఉమ్. నువ్వంతా ఇదిగంటే నాన్న నేను లవింగ్‌గా ఉన్నా వాళ్ళకి కావాల్సింది అది. అంటే వృత్తి కానీ అదే వేరే, ఛాలెంజ్. వృత్తి వేరే, ఉమ్. వ్యక్తిగతం వేరే. అవును. మనము ఒక లాయర్ ఉంటాడండి. అతనికి ఇంట్లో అలా కూర్చొని ఆర్గ్యూ చేయకపోవచ్చు. సైలెంట్ మనిషి. కానీ కోర్టుకెళ్ళి ఆర్గ్యూ చేయాల్సొస్తుంది. ఆయన అవును. పాయింట్స్ చెప్పాల్సొస్తుంది. అవును. సో, ఎప్పుడు డాక్టర్ ఇంట్లో కత్తి కూరగాయలేం కోయడు గానీ ఎళ్లి అక్కడ రకరకాల చోట్ల కోసి ఎక్కడ కావాలంటే అక్కడ కోసి చేస్తూనే ఉండాల్సొస్తుంది. అంటే వృత్తి వేరే, వ్యక్తిగతం వేరే. ఉమ్. సో అది మాత్రం ఒక్క వాళ్ళు అలాంటి క్యారెక్టర్లు చూడలేరన్నమాట ఆ! మిమ్మల్ని. మా అన్నయ్య అయితే నెగటివ్ అసలు చూడడు. క్యారెక్టర్లు. వద్దే నాకు చూపించకండి అంటాడు. మా మీ అన్నయ్య. అన్నయ్య మా అయితేనా? అన్నయ్య. ఉమ్. అంటే యు ఆర్ నాట్ దాట్. నువ్వంత అదే. లవింగ్ ఉమ్. నవ్వుకుంటుంటావు. సీరియస్ మొహం. వాళ్ళకి భయమేస్తుంది. కొంతమందైతే మా మా అశోక్ సైడ్ వాళ్ళు, మా ఆడపడుచుల వాళ్ళు కూడా అంటారనమాట. అబ్బా! మాధవి భీకరంగా ఉంటావు మాధవి నువ్వు అలా. అలా చూడలేము. ఆ. ఫన్ అది కానీ. సో మీకు ఆరోగ్యానికి సంబంధించి ఏమన్నా పాటిస్తూ ఉంటారా? ఒక నియమాలు అట్లాంటివి? చాలా. అంటే ఫ్రైడ్ ఫుడ్స్ తక్కువ తింటాను. ఆయిల్ ఫుడ్స్ తినను. స్పైస్ ఎక్కువ వాడను. ఇట్లా అంటే న్యాచురలీనే నేను అట్లా. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇంట్లో పూరీలు చేసిన రోజున నాకు విడిగా ఇంత ఇడ్లీ పిండి పెట్టి ఇడ్లీలేసి పెట్టేది. ఓకే. పూరీలు తినేదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు ఆయిల్ ఫుడ్ అనేది పడదు. అంటే తిప్పేసినట్టు, వామిటింగ్ అయినట్టు. అంటే నాకు అసలు ఆయిల్ అనేది ఇలా పిండుకొని తింటాను నేను. వడ ఇస్తే ఇలా పిండితే పక్కకెళ్ళి చేసుకుంటాను. నువ్వు చేసేది చూస్తే మేము తినలేము. ఇలా ఇలా పిండి అప్పుడంటే టిష్యూలు ఉన్నాయి. అప్పుడంతా టిష్యూలు అంత పెద్ద లేవు కదండి. టిష్యూలు అవును. ఎప్పటి నుంచి వచ్చాయి? 10 ఏళ్ల నుంచి వచ్చాయి టిష్యూస్. అంతకుముందు ఇంత వాడకం విరివిగా లేదు అనేది కదా అవును. వాడకం. సో ఇలా పిండుకొని ఇలా ఇలా పిండుకొని న్యూస్ పేపర్లో అద్ది మొత్తం నూనె ఆయిల్ అంతా తీసి తీసేసి అది ఇంకా తినడం ఎందుకని చెప్పి తిట్టేవాళ్ళు అనమాట. చూసేవాళ్ళు. సో ఆ టైప్ అనమాట అది మీరు. ఇంకా ఏంటంటే వెజిటేరియన్ అంటే వెజిటబుల్స్ ఎగ్ కూడా తింటాను. అట్లా ఏం లేదు. ఎక్కువ వెజ్జీస్ ఇష్టపడతాను అనమాట. ఓకే. స్వీట్స్ చాలా ఇష్టం. కానీ అది తగ్గించాను. ఎందుకంటే రాను రాను ఇప్పుడు అంతే కదా. ఆఫ్టర్ యూ క్రాస్ 40 రెడీగా ఉంటుంది గుమ్మంలో షుగర్. రానా 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 అని అడుగుతూ ఉంటుంది. సో దాన్ని ఉండు, 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 కష్టపడి ఉండు, ఉండు ఇప్పుడే ఉండు. వద్దు, ఆ. వద్దులే నేను చూసుకుంటా అని చూసుకోవాలి హెల్త్. అప్పుడప్పుడు జిహ్వ చాపల్యంతో కొంచెం ఇంకా అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేదు ఏంటంటే గులాబ్ జాములు. ఓకే. చాలా ఇష్టం నాకు చాలా. గులాబ్ జాములు. చేసుకోవడం, తినడం, పెట్టడం అన్నీ. అసలు స్వీట్స్ అంటే ఇంకా సగ్గుబియ్యం గానీ, దాంతో పాయసం చేసిన. బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో బయట చేసుకుంటారు. పాల స్వీట్లు అస్సలు అస్సలు. నచ్చవు. పాల స్వీట్లు నచ్చవు నాకు అసలు. బయట ఎక్కడో రేర్. మా పిన్ని ఒకసారి తను బెంగాలీని మ్యారేజ్ చేసుకున్నారనమాట. మా పిన్ని రసగుల్లా చాలా బాగా చేస్తారు. ఆవిడ చేసింది బాగుంది చాలా. అప్పుడు ఆవిడ చెప్పారు ఆవు పాలతో చేస్తే బాగుంటుందని. అలా ఇంట్లో చేసుకున్నది చాలా ఎక్కువ బాగుంటుంది. బయటవి ఎంత పెద్ద స్వీట్ షాపులు తెచ్చినా రిలీజ్ చేయలేను నేను ఆ స్వీట్స్ అట్లా. సో అవి ఇంకా ఏంటంటే బిర్యానీ అస్సలు ఐమ్ నాట్ అ బిర్యానీ ఆర్ అ స్నాక్ పర్సన్. స్నాక్స్ అసలు పెద్ద ఇష్టం ముట్టుకోరు అసలు. తక్కువ. ఇంట్లో వాళ్ళు అంటే ఈ సమోసాలు, బజ్జీలు అలాంటివి అసలు తక్కువ తినను నేను. అందరూ మీరేనా? నేను తినను. మా ఇంట్లో మా బాబు వాళ్ళందరూ ఫుడీసే. ఓకే. మంచి ఏ తినాలనుకుంటే తింటా ఉంటారు. ఫుడ్ లవర్స్. కానీ మితంగా. దీంతో పాటు ఫిట్నెస్ కోసం ఏమైనా చేస్తారా? ఫిట్నెస్ కోసం అప్పుడప్పుడు నాకు ఒక్కోసారి ఏంటంటే అసలు లేవబుద్ధి కాదు. సమ్ టైమ్స్ అంటే షూటింగ్కి కొన్నేళ్ల నుంచి లేచి ఈ మధ్య షూటింగ్ లేనప్పుడు ఏంటంటే అబ్బా లేద్దాంలే అని లేచినప్పటికీ ఇంకా ఏ రోజైతే కొంచెం ఇన్క్లైన్ ఉంటానో ఆ రోజు డెఫినెట్లీ చేస్తాను అనమాట. ఓకే. ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటారా? ప్రగతి గారు ఉన్నారు. ఆమె వర్కౌట్ చేస్తూ వాటిని అన్నిటిని కూడా షేర్ చేస్తూ మోటివేట్ చేస్తారు. అదొక రకమైన మోటివేషన్ చాలా మంది. ఆవిడ డెడికేషన్ వేర్లేండి మనకంత కష్టం. ప్రగతి గారు కూడా ఫ్రెండేనా మీకు? ఎవరు ఫ్రెండ్స్ ఉండరండి. ఫ్రెండ్లీగా ఉంటారు. దేర్ ఇస్ డిఫరెన్స్. ఫ్రెండ్లీగా ఉండడం ఫ్రెండ్స్ అవ్వటం వేరు, ఫ్రెండ్లీగా ఉండటం వేరు. ఫ్రెండ్లీ
హ్మ్. హాయ్ అంటే హాయ్. అదేనండి. కానీ ఆ విషయంలో మాత్రం ఆమెను ఒప్పుకోవాల్సిందే కదా! యాహ్! హ్మ్. ఆమె గాదు. అంటే హ్మ్. ఐ నో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎవరైతే అంటే హీరోయిన్‌గా ఉండి చేసేవాళ్ళు వాళ్ళది వేరే. అవును. ఈ బట్ ఒక అట్లా ఏజ్‌లో అది హ్మ్. చాలా అవసరం. హ్మ్. ఎక్సర్‌సైజ్ అనేది ఒంటికి ఎంత అవసరం అంటే, పర్సన్ హూ డస్ ఎక్సర్‌సైజ్ 3 డేస్ ఎక్కువ బతుకుతారంట. ఈరోజు నేను ఎక్సర్‌సైజ్ చేశానంటే 3 డేస్ ఆయుష్ పెంచుకుంటా నేను. హ్మ్. హ్మ్. ఏది ఒకరోజు చేస్తేనా? ఒక్కరోజు చేస్తాను. అది ఎంత టైం ఐడియా ఓ ఉందా? గంటన్నర, 2 గంటలు ఎప్పుడైతే చేస్తామో, హ్మ్. సో, దానివల్ల మన ఆయుష్ ఆయుష్ ఆ మేరకు పెరుగుతదనమాట. ఒక 3 పెరుగుతది. రోజులు హ్మ్. పెరుగుతదనమాట. అట్లా ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు అన్నీ. పెరుగుతా పోతదా? హ్మ్. ఆ! అంటే అలా అని లెక్క పెట్టుకొని అమ్మో! ఇంకా చాలులే బతికింది అనుకోవడానికి లేదు. హ్మ్. జస్ట్ అలా విన్నాను నేనంతే. ఓకే. హ్మ్. మాధవి అందంగా ఉంటుంది ఎవరు? నేనా? అన్న కాంప్లిమెంట్స్ మీకు వస్తాయి. హ్మ్. వస్తాయి గదా! హ్మ్. అంటే రూపానికి. ఆ! డెఫినైట్లీ. దేర్ ఆర్ హ్మ్. అంటే ఎందుకు ఇప్పుడే గాదు. అది కూడా ఎళ్ళేటప్పుడు ఇలా చూసేవాళ్ళు. ఎంతవరకు ఎళ్తాను నేను అలా తెలుస్తుంది గదా! ఆ! ఓహో! చూపులు అనుకుంటా. చూపులు బట్టి. చూపులతో ఓహో! ఆ! అనుకునే ఉంటారు గదా! పర్లేదు. ఆ! కొంచెం అలా. అంటే వెనక్కి తిరిగి చూసేంత హ్మ్. ఆ రూపం, ఆ ఫిజిక్కు. ఒకప్పుడు ఇంకా హ్మ్. బాగుండేదాన్నేమో. ఇప్పుడు హ్మ్. పెద్ద అంటే కొంచెం పట్టించుకోవట్లేదేమో నేను అనిపిస్తుంది నాకు. హ్మ్. ఇంతకుముందు ఇంకా బాగా ఉండేవాళ్ళంటారా? మేబీ. యెస్. అంటే సినిమాలోకి రాకముందా? ఆ సినిమాలకి అప్పుడే వచ్చినప్పుడు ఇంకా సన్నగా కొంచెం సన్నగా. అంతే గదా! హ్మ్. హ్మ్. యూత్‌లో గాడిద గూడా బావుంటుందంటండి. సో, మనం బాగుండడంలో హ్మ్. ఆశ్చర్యం లేదు. సో, అది ఒక ఎసెట్ మాధవికి. కానీ మీకు రావాల్సినంత మంచి ఆఫర్స్ క్యారెక్టర్స్ పరంగా రావట్లేదు అనే ఫీలింగ్ ఏమన్నా ఉంటుందా? అలా బలమైన ఫీలింగ్ పాత్రలు. బలమైన పాత్రలు పడ్డానికి వాళ్ళకి గూడా ఒక హ్మ్. ఏదంటారు? వాళ్ళు చూసేది ఆ పాత్రకి తగ్గట్టే తీసుకోగలరు వాళ్ళు గూడా. హ్మ్. ఒక రమ్యకృష్ణ గారు చేసే పాత్ర నాకివ్వలేరు కదా! హ్మ్. ఇచ్చినా ఏంటి ఇలాంటి క్యారెక్టర్ ఎవరికో ఇచ్చారు. నన్ను పక్కన పెడితే వేరే హ్మ్. వాళ్ళెవరు ఇచ్చినా గూడా, ఇదేంటి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇలాంటి వాళ్ళని పెట్టారేంటి అనే టాకొస్తుందనమాట. సో, ఓకే. స్లోగా అది బిల్డ్ చేసుకోవాలి. హ్మ్. అంటే హ్మ్. ఆల్రెడీ మీరు నెగెటివ్ షేడ్‌లో ఉన్నటువంటి, గ్రే షేడ్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్‌లో గూడా రాణిస్తారని ప్రూవ్ చేసుకున్నారు. అది టీవీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో, ఇలాంటి క్యారెక్టర్ కూడా ఈమె చేయగలదు. అని అది బలమైన పాత్రే గదా! దేవయాని అనేది. సో, అలా బిగ్ స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద అలాంటి సిల్వర్ స్క్రీన్ పాత్రలు మీద అలాంటి పాత్రలు రావడం అనేది చూడాలి. ఎందుకంటే మాటే మంత్రం అంటారు గదా! మనం అన్నదే యూనివర్స్‌లో అది రెజొనేట్ అవుతుంది. సో మిమ్మల్ని అట్లా కొన్ని పాత్రలకి ఎంచుకొని, చివరి నిమిషంలో తీసేసేవి కూడా ఉంటాయి. చాలా మందికి ఆ ఆ! అనుభవమే అది. ఉన్నాయి. 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 అట్లా మీరు అలా మిస్ అయిపోయాను ఈ క్యారెక్టర్ అన్న సందర్భం మనసుకి కొంచెం కష్టం కలిగిన సందర్భంలో అంటే అంత ఉండదు సార్. అంతవరకు నేను నేను వెళ్తే అది తెచ్చుకోవడమే. అంతే. నన్ను కలిసిన తర్వాత నా డీల్ అంటే అదే డీల్ అంటే ఐ మీన్ నేను ఇప్పటి వరకు నా జాబ్ గాని